ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మీ అందరికీ ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ తెలిసే ఉంటాయండి. ఈరోజు ఆడపిల్ల కోసం ఒక చిన్న మాట చెప్దామని అనుకుంటున్నాను. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా వినండి. అంటే నేను చూపించేది ఒకటి, చెప్పేది ఒకటి అని అనుకుంటారేమో కానీ నాకు మనసులో అనిపించేది చెప్పాలనిపిస్తుందండి. ఏంటంటే ప్రజెంట్ అమ్మాయి అనే దానికి ఒక ఆడపిల్ల జీవితంకి అన్నది అసలు రక్షణ లేకుండా పోతుందండి. ఈ సమాజం ఎటుపోతుందో అసలు అర్థం కాకుండా ఆడపిల్ల అని భయమేస్తుందనమాట. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఆడపిల్ల పుడుతుంది. కానీ ఆ ఎన్నో జన్మల పుణ్యాన్ని ఈ ఆడపిల్ల మనకి ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఆడపిల్లని పెంచడానికి చాలా భయంగా ఉంటుందండి. చిన్న పిల్ల నుంచి ముసలివారి వరకు ఎవరిని వదలట్లేదండి ఈ మృగాలు. ఈ మనుషులు ఎలా తయారయ్యారంటే చాలా భయంకరంగా బాధగా అనిపిస్తుందండి. అసలు ఆ ఆడపిల్లకి రక్షణ లేదు, ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. నాకు చాలా ఏడుపు వచ్చింది తెలుసా అండి ఈ విషయం టీవీలో చూసిన వెంటనే. అంటే యూట్యూబ్లోని మొత్తం అంతా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరి నోటంట ఇదే మాట. అసలు ఈ ఎలాగా చెయ్యాలనిపిస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదండి. అస్సలు మనుషులు తన్ని కన్నది ఒక తల్లే, ఒక ఆడదే అనే ఆలోచన అయితే వీళ్ళకి రాలేదండి. ఇలా ఎన్నాళ్ళండి అసలు? మనుషులేనా వీళ్ళు అసలు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి అసలు? ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే మరొకరు ఇలా చెయ్యకుండా ఉంటారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు దుబాయ్లో ఏం చేస్తారు, వెంటనే వాళ్ళని హ్యాంగ్ చేసేస్తారండి. కానీ మన ఇండియాలో అయితే సనాతన ధర్మాలు ఇలాంటివి చెయ్యకూడదు అని చాలామంది వ్యతిరేకిస్తారు. కాబట్టి వీళ్ళకి కూర్చోబెట్టి శుభ్రంగా తిండది పెట్టి 3 పూట్ల హాయిగా షెల్టర్ ఇస్తున్నారండి. సో వాళ్ళకి ఇంకా భయం ఎక్కడుంటుందండి? సమాజం అయితే మాత్రం ఆడపిల్లని కనాలంటే తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారు. ఇన్నాళ్ళ స్వేచ్ఛగా స్వతంత్రంగా బయట తిరిగారు. మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలు ఇప్పుడు వాళ్ళకంట ముందు ఉండి అన్నిట్లో అన్ని రంగాల్లోని వాళ్ళే మంచి స్థాయిలో నిలబడుతున్నారండి. కానీ వాళ్ళని ముందుకు రాకుండా వీళ్ళు అనగదొక్కేస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదండి. ఈ మనుషులు ఉన్నారే అంటే ఈ మగవాళ్ళు అంటే అందరినీ అనట్లేదండి, ప్రతి ఒక్కరు ఉంటారు. అంటే వీళ్ళందరిలోని కొంతమంది ఉంటారండి. వాళ్ళల్లోని ఆ శాడిజం అనేది ఎక్కువైపోయి ఆ పెంచిన పెంపకం వల్ల వీళ్ళు ఎలా తయారవుతారండి. అందుకే పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళని పెంచేటప్పుడు మంచి బుద్ధులతో దైవ చింతనతో పెంచామనుకోండి, వాళ్ళకి ఒక మంచి బుద్ధి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆడపిల్ల జీవితం అనేది ఒక ముళ్ళ పానుపులా అయిపోయిందండి. ఎటు నడిస్తే ఏ ముళ్ళు గుచ్చుకుంటుందా అన్నట్టుగా ఉన్నదన్నమాట. అలాగే ఎక్కడ రక్షణ లేదండి. చాలా బాధ అనిపించింది చూసైతే. నేను ఒక 2 days వరకు చాలా చాలా బాధపడ్డానండి. ఒకవేళ ఒక అమ్మాయి అందంగా లేకుండే ఆ అమ్మాయి అందంగా లేదు అనేసి చంపేస్తారండి. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరుగుతున్నావు అని చంపేస్తారండి. కట్నం తగ్గితే చంపేస్తారు, కానుకలు లేకుంటే చంపేస్తారు, ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు అసలు ఇలా చంపుతున్నారు అని అనుకునే లోపే పుట్టకముందే చంపేస్తారండి. ఆడపిల్లకి ఎక్కడా రక్షణ లేదండి. చాలా దారుణంగా ఉందండి. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం ఎలాంటిదో తెలుసా అండి? కోరుకున్నది ఎప్పుడు తనకు దక్కదండి. అనుకున్నది కూడా జరగదు. నచ్చింది కూడా తన దగ్గర ఉండదు. ఉన్నది నచ్చుతుందో లేదో కూడా తనకి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో ఏ మనిషికి అర్థం కాని జీవితమే ఒక ఆడపిల్ల జీవితం అండి. ఎంత దారుణంగా ఉందండి ఆడపిల్ల జీవితం అనేది. అసలు ఎక్కడికి పంపాలన్నా చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదండి. సమాజం ఎలా తయారైందంటే
చిన్న పిల్లలు అంటే పసికందులను కూడా వదలట్లేదండి. ఇక్కడ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ బట్టి నేను చెప్తున్నాను. మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. చిన్న పసిపిల్లలు, నెలల పిల్లలు, ఉయ్యాల్లో ఉన్న పసికందులను కూడా వదలట్లేదండి ఈ మృగాలు. ఆ చిన్న పిల్లలు, తర్వాత ఈ ముసలి వాళ్ళు ఎవ్వరిని వదలట్లేదండి. ఏంటి ఎలా తయారవుతుందో అసలు ఎంత బాధ! నా బాధని ఎలా వ్యక్తం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. ఎంత బాధ అనిపిస్తుందంటే జీవితంలో ఆనందంగా ఉందామనేసి ఒక చిన్న జీవితాన్ని వాళ్ళు మొదలు పెడతారండి. ఎంతో అందంగా ఆ ముసిముసి నవ్వులతో ఆ జీవితాన్ని ప్రారంభిస్తారండి ఆ పిల్లలు. ఆ కల్మషం లేని ఆ మొహంలోని ఎంతో మంచి కళతోటి లక్ష్మీదేవి రూపంలో ఉంటారండి. వాళ్ళని ఇలాగా మొగ్గులోనే తుంచేస్తున్నారండి. ఇదివరకు ఆడపిల్ల పుడితే చాలా ఇదని అన్నట్టుగా చాలామంది మొగ్గులోనే తుంచేసేవారండి. ఇప్పుడు తను పెరుగుతున్న కొద్దీ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళని బాధ పెడుతూనే ఉన్నారండి. మొత్తానికి చెప్పాలంటే ఆడపిల్లకి ఎక్కడా రక్షణ అనేదే లేదండి. ఆడపిల్లని ఎంత ఒక గాజు బొమ్మలా చూసుకోవాల్సి వస్తుందండి. ఎంత జాగ్రత్తగా వాళ్ళని ఎంత పదిలంగా చూసుకుంటున్నామంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలండి. అసలు ఆడపిల్ల పుట్టాలి అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలండి. ఎందుకంటే తన మనసు చాలా సున్నితమైందండి. ఆడపిల్ల అన్నది తల్లిదండ్రుల మీద ఒక ప్రేమ అభిమానంతో ఉంటుందండి. ఎంత కష్టం వచ్చినా నా తల్లిదండ్రులు అన్న భావనతో ఎప్పుడూ ఉంటుందండి. ఒకవేళ పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళిన ఒక భూదేవి సహనంతో ఆడపిల్ల అంత బాగా చూసుకుంటుందండి. అటు అత్తవారింటిని ఇటు కన్నవారింటిని సమానంగా ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టం పడుతూ అలాగా మొత్తం అంతా ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఒక భూదేవి సహనంతో ఉంటుందండి ఆడపిల్ల. అలాంటి ఈ సృష్టికి మూలమైన ఆడపిల్లని ఇలా చేస్తున్నారంటే చాలా 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 బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా ఒక కఠినమైన శిక్ష వాళ్ళు వేస్తే తప్పకుండా మరొకరు చెయ్యడానికి భయపడేలా చెయ్యాలండి. మన న్యాయ వ్యవస్థ అన్నది ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించి ఇప్పుడు దుబాయ్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారో అలాంటి శిక్ష విధిస్తే తప్పకుండా వాళ్ళు భయపడి ఇంకొకరు అలాంటిది చెయ్యకుండా ఉంటారనమాట. వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయిని అంత చిత్రవద చేసి అంత నరకం చూపించారో వాళ్ళకి ఇంతకింత శిక్ష అనుభవించాలి, వాళ్ళకి ఇంతకింత శిక్ష వెయ్యాలి అని నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నా మనసులో బాధ ఎలా వ్యక్తం చేయాలో తెలియక మీ ముందు వ్యక్తం చేస్తున్నాను. మీకు గనక ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి అని మీ మనసులో ఉంటే జస్టిస్ ఫర్ మోమిత అని కామెంట్లో టైప్ చేయండి. అంటే మీ తరపు నుంచి తనకి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారని నేను అనుకుంటాను. మీరు కామెంట్ పెడితే ప్రతి ఒక్కరం తనకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. వీలైన త్వరగా వీళ్ళకి శిక్షించాలండి. అతి ఘోరంగా చేశారండి. వాళ్ళకైతే తప్పకుండా కఠినాతి కఠినమైన శిక్ష ఆ ప్రభుత్వం విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకరు ఇలా చెయ్యకుండా వాళ్ళకి గుణపాఠం అయ్యేలాగా చెయ్యాలండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంత మట్టుకు నాకు చాలా బాధ అనిపించి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన విషయం నాకు ఒక 2 days తర్వాత తెలిసిందనమాట. దానికి ముందు నాకు తెలియలేదు. ఆ తర్వాత అందరూ స్టేటస్ అవి పెట్టడం చూసి చాలా చూసిన తర్వాత చాలా బాధపడ్డానండి. ఇలాంటి ఘోరాలు ఇంకెప్పుడూ జరగకూడదని ఎప్పుడూ కోరుకుంటున్నానండి. ఎన్ని జరుగుతున్నా
అసలు ఈ వీళ్ళల్లో మార్పు అనేది రావడం లేదు. ఎప్పుడు వాళ్ళలో మార్పు వస్తుందో అప్పుడు వీళ్ళైతే భయపడి చేయడానికి భయపడేలా చేయాలండి. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలని నేనైతే కోరుకుంటున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.